ఓజీ మొన్న బుల్లెట్ సాంగ్ వచ్చింది, బుల్లెట్లు దింపేసిండు పవన్ కళ్యాణ్ అన్న. మామూలుగా లేదు, రికార్డులు బద్దడ కొట్టడానికి ఓజీ సినిమా ముందుకు వచ్చింది. తమనన్న మ్యూజిక్ కొడితే అన్న గుండెల లోపట దుంకుతున్నాయి అన్న. ఆ రేంజ్లో తమనన్న మ్యూజిక్ ఇచ్చిండు. బాక్స్ ఆఫీస్ని బద్దల కొట్టడానికి ముందుకు వచ్చిండు. పవన్ కళ్యాణ్ అన్న సింహం లాగా కోట్ వేసుకొని వచ్చిండన్న. నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు ఆ కట్అవుట్ చూస్తేనే సినిమాకి ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అనుకున్నా. నిజంగా ఇప్పుడు వరకు ప్రమోషన్ చేయలేదని, ఒక్క ప్రమోషన్ లేదు. సినిమా ఎక్కడనో ఉంది. అసలు ప్రమోషన్ చేయకముందుకే అసలు ప్రజల్లో మస్తు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది వెయిటింగ్. పెట్టారు కదా, ఎక్కువ అంటున్నారుగా, దానికి ఏమంటావు? ఒకటి ఏంటంటే ఎక్కువే, కాకపోతే కొద్దిగా లేని వాళ్ళు ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఫస్ట్ రిలీజ్ అప్పుడు 1000 రూపాయలు ఉంటుంది, తర్వాత మళ్ళీ సేమ్ రేట్స్ ఉంటాయి. ఓన్లీ సినిమా రిలీజ్ అప్పుడే 1000 రూపాయలు, 1200 ఇట్లా కొద్దిగా బ్లాక్లో కొనుక్కోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ డే నుంచి నార్మల్ రేట్లే అన్నీ. ఆపే దమ్ము కానీ ఎవ్వడికి లేదు. ఓజీని ఆపే దమ్ము కానీ ఎవ్వరికి లేదు. అవన్నీ ఏదో సోషల్ మీడియాలో సృష్టిస్తారు. ఏదంటే రాజకీయంలో గెలిచినందుకు పవన్ కళ్యాణ్ అన్న ఏదేదో సృష్టిస్తారు అన్న. అవన్నీ జరగని పని. అవన్నీ ఎవడో అన్నారు బాయ్కాట్ అని. ఆపే దమ్ము కానీ ఏ నా కొడుకుకి లేదు. అంటే ఓజీ సినిమా 6 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ప్రొడ్యూసర్ డివివి దానయ్య డబ్బులు పెట్టట్లేదు ప్రమోషన్స్ కి అంటున్నారు, దానికి ఏమంటావు? మంచిది కదన్న, ప్రమోషన్ చేయకండి మీరు. అసలు ప్రమోషన్ చేస్తే మళ్ళీ డబ్బులు వేస్ట్ ఎందుకు? ఇవన్నీ ప్రమోషన్ ఆపేసేయండి. డైరెక్ట్ మీరు ఓజీ సినిమా థియేటర్లో రిలీజ్ చేయండి, అందరు హ్యాపీగా చూస్తారు. ఆపే దమ్ము కానీ ఏ నా కొడుకుకి లేదు.